హాయ్ అండి, రైతు సోదరులందరికీ నమస్కారం. మనకు వేరుశనగలో పచ్చపురుగు, తెల్లదోమ, నల్లదోమ నివారణకి చర్యలు అయితే ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది, నివారణ చర్యలు. బట్ ఏంటంటే చాలామంది అస్టాఫ్, ఫ్రైడ్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు. దానికంటే మనకు చాలా తక్కువలో వేప గింజల కషాయం మన దగ్గర దొరుకుతుందండి. దాన్ని ఒక్కసారి మనం యూజ్ చేస్తే కూడా మల్టీపర్పస్ అంటే తెల్లదోమ, పచ్చదోమ, గుడ్డు దశలో ఉన్న పురుగు కూడా మనము నివారించుకోవచ్చు అనమాట. ఇక్కడ వేరుశనగకు మనము ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో పాటు న్యాచురల్ ఫార్మింగ్లా మనం చేసామన్నమాట. వేప గింజల కషాయం చేయించాము. ఎందుకంటే కెమికల్స్లో చేయడం వల్ల వాళ్ళకి రేటు ఎక్కువనే కాకుండా కూడా మనకు పెట్టుబడి తగ్గుతుంది, దిగుబడి కూడా పెరుగుతుంది అనమాట. ఇలాంటి నివారణ చర్యలు నెక్స్ట్ ఇలా ఎలా నివారించుకోవాలి, ప్రోడక్ట్స్ మనకి ఎంత తక్కువలో వస్తుందనేది మేము ఈ వీడియోలో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు చాలామంది రైతులకు కూడా గమనిక, ఈ పైరు వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, మనము బంకట్టలు కూడా తీసుకోవాలన్నమాట. బంకట్టలు పెట్టుకోవడం ఏమవుతుందంటే తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ మనకు తూర్పు దిశలో కానీ పడమర దిశ నుంచి కూడా వస్తుంటాయి అన్నమాట. ఆటోమేటిక్గా మనకు చెట్ల పైన లేకుండా అవి ఎల్లో కలర్ని చాలా వరకు కూడా గమనిస్తాయి అన్నమాట. అంటే దానికి కంటికి కనిపించేది ఎల్లో కలర్, నెక్స్ట్ అండ్ బ్లూ ఆటోమేటిక్ వచ్చి ఆ బంకట్టల్ని తగలడం జరుగుతుందన్నమాట. మనం ఏం చేయాలి, సుమారుగా అంటే ఒక 15 ఫీట్స్కి ఒకసారి ఒక అట్టనైతే మనము బంకట్టనైతే పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటే మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు దోమ నివారణ మనకు పంటపై చాలా తక్కువ చూపిస్తుంది అనమాట. దాంతోపాటుగా మనకు డైరెక్ట్గా వచ్చి ఆ కలర్నే అది గన్ షాట్ చేస్తుంది అనమాట. అంటే అక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తగులుకొని చాలా వరకు కూడా మన పంటకి బంకట్ట నుంచి కూడా చాలా వరకు నివారించుకోవచ్చు మనం తెగుల్ని కూడా. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా వరకు అయితే పచ్చ పురుగు, నెక్స్ట్ దోమ అయితే చాలా ఉంటుండండి. బట్ ఇక్కడైతే ఎలాంటి దోమ కూడా మనకు కనిపించట్లేదు. బట్ చిన్న ఇంకా కొంచెం తక్కువ అయిందనమాట. స్ప్రే చేసి కూడా ఇక్కడ ఒక 4 డేస్ మాత్రమే అయింది. ఇలా మచ్చ కూడా మనం నివారించుకోవచ్చు అనమాట. ఇలాంటి మచ్చలు కానీ ఆకులకి రంధ్రాలు వస్తున్నాయి, ఆ రంధ్రాలను కూడా నివారించుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్లోనే అనమాట. ఎలాంటి కెమికల్స్ మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. మనకు పైరు కూడా కొన్ని చోట్ల పసుపచ్చ కలర్లో కానీ ఎరుపు కలర్లో కానీ మారడం జరుగుతుంది. దానికి కూడా మనం నివారణ మన ఆర్గానిక్ ప్రోడక్ట్ ఎప్పుడైతే మనం స్ప్రే చేస్తామో చాలా తక్కువ కాస్ట్లో ఆటోమేటిక్గా మనకు వేరుశనగ అనేది చాలా అంటే బ్లాక్గా చేంజ్ కావడం జరుగుతుంది అనమాట. అంటే మనకు ఒక ఫర్టిలైజర్స్ బ్యాగ్స్ చేస్తాం కదా మనము, 14-35, 3-19, 25-25 ఇలాంటివి వేసిన తర్వాత ఎలా అయితే మనకు బ్లాక్గా వస్తుందో ఆ బ్లాక్ సేమ్ మనము ఒక స్ప్రే ద్వారానే మనం చేసుకోవచ్చు అనమాట. మీరు ఎక్కువ కెమికల్స్ బ్యాగ్స్ వేయాల్సిన అవసరం లేదు. చాలా తక్కువలో ఉంటే కూడా తక్కువలో మనం ఇట్లా దిగుబడిని కానీ నెక్స్ట్ పంటను కానీ తీసుకోవచ్చు అనమాట. ఎంత గ్రోత్నెస్ని చూడండి, చాలా అద్భుతమైన గ్రోత్నెస్. ఎవరైనా వేరుశనగ రైతులు చాలా ఎక్కువ ఖర్చు పెట్టి పచ్చపురుగు కావచ్చు, లద్దె పురుగు కావచ్చు, నెక్స్ట్ దోమ కానీ పరిష్కారానికి మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి. కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట. అది ఫ్రీ డెలివరీ చేస్తామన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇట్లా ఎక్కడైతే మనకు ఆరోగ్యంగా చెట్లు ఉంటాయో ఆటోమేటిక్గా ఇట్లా చెట్లు చనిపోవడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏమైందంటే రూట్ డెవలప్మెంట్ లేదనమాట. ఇక్కడ రూట్ డెవలప్మెంట్ అసలే లేదు. ఎందుకంటే ఇంత మంచి గ్రోత్నెస్ ఉన్న చెట్ల దగ్గరనే ఈ చెట్టు చనిపోవడం కారణం ఏంటంటే మనం ఎక్కువ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల, దాంతోపాటు వేరు కుళ్ళు అంటే ఇది రూట్స్ అయితే డెవలప్మెంట్ అయితే ఎక్కడా కాలేదు అసలు. ఎప్పుడైతే మనము ఆర్గానిక్లో తడి పెట్టిన తర్వాత స్ప్రే చేస్తామో ఆటోమేటిక్గా మనకు రూట్ డెవలప్మెంట్ అవుతుంది. తడి పెట్టిన తర్వాత మనం ఒక ప్రోడక్ట్ ఇస్తామండి, వ్రాగిజ్ అని, అది కూడా ఆర్గానిక్ ప్రోడక్టే. ఆ ప్రోడక్ట్ మనం యూజ్ చేసినట్టయితే ఎక్కడే కానీ చెట్లు చనిపోమన్నమాట. చెట్లు అయితే చనిపోవు. చాలామంది రైతులు చెప్తున్నారు కదా బిల్లలుగా మాకు చెట్లు చనిపోతున్నాయి అనేసి. అది కూడా మనము ఆర్గానిక్లో చాలా తక్కువలో నివారించవచ్చు. చాలాసార్లు ఇక్కడ ఉన్నాయండి చనిపోయిన మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ. బట్ ఆ వైరస్కి సంబంధించి అయితే మేమైతే ఇంకా స్ప్రే చేయలేదు. బట్ స్ప్రే చేస్తాం, ఇంకా చేపించాలన్నమాట. కానీ వేరుశనగలో చెట్లు చనిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే రూట్ డెవలప్ సరిగ్గా కాక అనమాట. రూట్ డెవలప్ అంటే ఇప్పుడు ఇంత గ్రోత్నెస్ ఉన్న చెట్ల దగ్గర ఈ చెట్టు చనిపోయింది. ఇక్కడ చూడండి, ఈ చెట్టు ఇక్కడ చనిపోయింది. ఎందుకు చనిపోయిందంటే అక్కడ రూట్ డెవలప్మెంట్ లేదు, వేరుకుళ్ళు ఉంది. ఏదో వేరు పురుగు అట్లా ఏమని కాదు, బట్ వేరుకుళ్ళు ఉందన్నమాట. ఈ చెట్టు చనిపోవడం కారణం ఏమి, నీళ్ళు సరిగ్గా అందడం లేదా, బాగానే అందుతున్నాయి. ఈ చెట్లు ఆరోగ్యంగా ఉండడం ఏంటి, ఈ చనిపోకపోవడం ఏంటి. ఇదే చెట్లే కాదు, మిర్చి
మిర్చి మొక్కలు కూడా చాలా చనిపోతున్నాయి అనమాట. మిర్చి మొక్కల్ని నివారించుకోవచ్చు, వేరుశనగ నివారించుకోవచ్చు, చీని, బత్తాయి, ఎనీ క్రాప్స్ అనమాట. అన్ని పంటలు కూడా మనకు నివారణ అది కూడా ఆర్గానిక్లోనే చేసుకోవచ్చు అనమాట. దయచేసి కెమికల్స్ యూజ్ చేయకుండా చాలా తక్కువలో తక్కువ మీరు కాస్ట్ పెట్టి మీరు పంటల్ని పండించుకోవచ్చు అనమాట. అది కూడా ఆర్గానిక్లోనే. వేరుశనగకి లద్దె పురుగు సంబంధించి పచ్చదోమ, తెల్లదోమ ఇవంటారు కదా, వైట్ ఫ్లే, ఇవన్నీ కూడా మనము చాలా తక్కువ, అది కూడా 20 ట్యాంకీలకు కలిపి కూడా 250 మాత్రమే అవుతుంది. అది వేపగింజల కషాయం, మేము ఓన్గా తయారు చేసిన వేపగింజల కషాయం. దాంట్లో కొంచెం మనము ఇంగో కూడా యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. దాంతోపాటు ఒక గ్రోత్ ప్రమోటర్ అయితే ఇస్తాము అండి. అది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దయచేసి ఎవరు మిస్ కాకండి. మన ఛానల్ పేరు జై జవాన్ జై కిసాన్ 786 యూట్యూబ్ ఛానల్లో. ఈ వీడియో మీకు అవసరం లేకపోయినా కూడా మీకు తెలిసిన రైతులకి, మీ స్నేహితులకు కూడా మీరు షేర్ చేయండి. షేర్ చేసిన వారికి